కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా జీవితం అంటేనే ఎగిసి పడే అలలే కదరా జీవితం అంటేనే ఎగిసి పడే అలలే కదరా ప్రతిరోజు జరిగే చదువుతున్నాను నా సింబల్ వచ్చేసి బ్యాడ్ నన్ను ఎందుకు ఓటు వేసి గెలిపించాలనేది కొంచెం చెప్తాను మీకు మీరు ఒకవేళ గెలిపించినారనుకో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వాష్రూమ్ ప్రాబ్లమ్స్ అండ్ డస్ట్బిన్స్ అస్సలు డస్ట్బిన్స్ వాడడం లేదు మన స్కూల్లో అవన్నీ సార్ల దగ్గర వెళ్ళి అడిగి కొంత అమౌంట్ వేసుకొని మేము తెప్పిస్తాము నా సింబల్ వచ్చేసి బ్యాడ్ మీరు ఆ బ్యాడ్కు ఓటు వేస్తే నీకు అన్ని ఇప్పుడు సౌకర్యం లేకునేవన్నీ తెచ్చి చూపిస్తాను మీ అమూల్యమైన ఓటు బ్యాడ్ చేయండి ధైర్యం ధరిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమై చిగురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల రెక్కల ధరిసి విహరించరా సమస్తం వెనకడుగేసే ఆలోచనల అత్తులు జరగాలి ఉదయించే సూర్యపు కిరణ వల్లెను వెలుగులు వంచాలి ఈ విశ్వమంతా నీ గెలుపును చూస్తూ నింబెరపోవాలి చరిత్ర పుటలో లిఖిస్తూ నువ్వు శిఖరం కావాలి అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమేలేరా కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా ధ్వని బలికించే డబ్బు శబ్దమల్ల వినిపించాలే నీ విజయం పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించే కిసారం వీచే పవనంలా సాగిపోవాలి నలు దిక్కులను నిరంతరం నీ నిరాశ తత్వం సమ్మెల దెబ్బల అగ్నిలగాల్చైరా నీ జీవిత పుటలల్లో లక్ష్యాల్ని కొలిమిగా మార్చైరా ప్రతి గడియను ఒడిసి పడుతూ ఒక్కొక్క మెట్టును ఎక్కైరా చాలా ఆనందకరంగా ఉంది ఈ ఓటు ప్రతి ఒక్కరికి అవగాహన అనేది కల్పిస్తుందని అనుకుంటున్నాను ఇలా ఓటు వేయడం వల్ల ప్రతి ఒక్క పిల్లలకి పోలింగ్ డేట్ ఎలా జరుగుతుంది మరి ఓటు ఎలా వేయాలి అని ఒక అవగాహన కల్పిస్తుంది మన పాఠశాలలో ఓటింగ్ జరగడం మీకు ఎలా మన పాఠశాలలో ఓటింగ్ జరగడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది ఇలాగే ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఓటింగ్ జరగాలని అనుకుంటున్నాను ఇలా ఈ మన పాఠశాలలో ఓటింగ్ అనేది చాలా సక్రమంగా జరుగుతుంది ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు కూడా చాలా సక్రమంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మన ఓటింగ్ అనే దానికోసం సహకరిస్తున్నారు అందుచేత నేను చాలా మీ అభిప్రాయం ఏంటి లాస్ట్గా మీరు ఏమి చెప్పవాలి మన స్కూల్లో అయితే ఓటింగ్ బాగా సక్రమంగా జరిగింది అందుచేత ఈ ఓటింగ్ నిర్వహించిన సోషల్ డిపార్ట్మెంట్ మరియు మన స్కూల్ తరఫున ధన్యవాదాలు జరగని సంతకాన్ని అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమేలేరా కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా ప్రతి గుండెను గదిలించేలా అడుగేసైవో యోధుడిలా పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు గదలాలే ఈ నేల కత్తరు బట్ట
ఒక్కసారి గమనించు. పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజల ఎజెండా నెగరై, జనముల జెండను బట్టి వేల బ్రతుకుల్లో వెలుగులు నింపై, సబ్బండ వర్గాల కొరకై కదలాలి ప్రజల ప్రతినిధివై, వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై, వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై, యువకులు రాజకీయాలను చేతబట్టి సరికొత్త చరిత ముద్రించై, ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. అందరి హక్కేర రాజకీయం కోరెను అన్ని వర్గాల ధ్యేయం, యువత కదిలొస్తే సందేశం కోరుకున్నది మన దేశం, యువకులు నడపాలే రాజకీయం రాసైర కొత్త అధ్యాయం, కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు, కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు, ప్రజల క్షేమమై ప్రతి నభూని పరిపాలకుడై ఏలో, ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల కంటెస్టింగ్ క్యాండిడేట్ పాల్గొన్నారు. సో నెక్స్ట్ నోట మొత్తం పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తిని నడించు. She got 21 votes. 21 votes. Second candidate, yes, Chand Basa from 9th D section. He got 60 votes. 60 votes. So third contesting candidate is A. Sarita from 9th A section. He got 113 votes. 113 votes. Muhammad Aslam. He got 49 votes. 49 votes. Afzal from 7th A section. 64 votes. 7th A section. She got 59 votes. 59. Meenakshi from 9th B section. She got 29 votes. Election Vijeta. So maniki KS Farhana Banu from 7th B section. She got 179 votes. 179. And second third. రిజల్ట్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి విన్నింగ్ డిక్లరేషన్ అనేది వాళ్ళకి గెలిచినట్లు ఒక ప్రమాణ పత్రం ఇస్తారు. అది రిటర్నింగ్ ఆఫీసర్ చేతుల మీదుగా వాళ్ళకి కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఫామ్ అనేది రిటర్నింగ్ అధికారి రిటర్నింగ్ అధికారి మన నేను కేఎస్ ఫర్హానాని నేను మన పాఠశాల ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు పరుస్తానని, మన పాఠశాల గౌరవాన్ని పెంపొందిస్తానని, ఎస్పీఎల్ గా నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తానని దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని ప్రమాణపూర్వకంగా చెబుతాను. ధన్యవాదాలు. సరితానే నేను మన పాఠశాల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరుస్తానని, మన పాఠశాల గౌరవాన్ని పెంపొందిస్తానని, ఏఎస్పీఎల్ గా నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తిస్తానని దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను. ధన్యవాదాలు.
ఇంతటి విజయాన్ని అందించిన మీ అందరికీ నాకు ఓట్లు అన్ని వేసిన వాళ్ళకి నా ధన్యవాదాలు. నేను మీకు ఇచ్చిన హామీలను అంతా సక్రమంగా నెరవేరుస్తానని మీకు పాటిస్తున్నాను. మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని నెరవేర్చుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని పాటిస్తున్నాను.